తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, రుణ విమోచన కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల దేవీ దేవతల ఆరాధన చేస్తుంటారు. అవునండి. ఏ దేవతకి ఉన్న పవర్ ఆ దేవతకి ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. అయితే ప్రత్యేకంగా రుణ విమోచన లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం అని కూడా వింటూ ఉంటాము. అవును. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన విశేషంగా చెప్తుంటారు. ఎగ్జాక్ట్లీ. ప్రత్యేకంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి రుణ విమోచనం ఎలా చేస్తారు, ఎలా ఆరాధన చేయాలి, ఒకసారి తెలియజేస్తారా సార్? తప్పకుండా అండి. ఇప్పుడు మనకి చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు. మనం రుణ విమోచన లక్ష్మీ నరసింహస్వామిది ఎందుకు చదవాలి, ఏమి ఇది చదివితేనే వస్తుందా? అలాగే లలితా సహస్రనామాల్లో కూడా ఓం అపర్ణాయే నమః అనే మంత్రమే చేస్తుంది. ఎందుకు? దానికి రీజన్ ఏమిటి? సార్, ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి చెప్తూ అతను రచించుకుంటూ వెళ్ళారు. అవును సార్. ఒకటే చెప్పొచ్చుగా, అవును. వెంకటేశ్వరం చేసుకోండి లేకపోతే నారాయణ చేసుకోండి, ఏమేమీ వద్దు అంటే ఎందుకు చెప్పలేదు అనే పాయింట్ మీద మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా. సార్. ఇక్కడ రుణము అనేటువంటిది బుధుడి యొక్క కారకత్వం. ఎందుకు అంటే న్యాచురల్ 6th లార్డ్ మేషన్ నుంచి 6వ అధిపతి బుధుడు. కుజుడు అని అనుకుంటూ ఉంటారు. అప్పుల కుజుడు అనుకుంటారు, కారణం కుజుడు అప్పుల కాదు. ఎందుకంటే న్యాచురల్ 6th లార్డ్ ఎవరమ్మా? సార్. అవును సార్, బుధుడు కదా, కన్యా. కన్య కదా. అవును సార్. ఇంకోటి, ఎవరు ఎక్కువగా అప్పుల్లోకి వెళ్ళిపోతారు? క్యాల్కులేషన్ కారకుడు ఎవరు? మళ్ళీ బుధుడే. బుధుడే. నువ్వు సరైన అంచనా వేయట్లేదు, ఇష్టం వచ్చినట్టుగా నువ్వు క్రెడిట్ కార్డ్స్ వాడేస్తావు, ఇష్టం వచ్చినట్టు అప్పు చేసేస్తావు, అక్కడ నుంచి ఇక్కడ రొటేషన్ చేస్తూ ఉంటావు. రొటేషన్ కారకుడు బుధుడు. ఇక్కడ ఈ అప్పు తెచ్చడానికి ఇంకో దగ్గర అప్పు చేస్తున్నావు, ఇంకో దగ్గర మిస్కాల్కులేషన్ అయిపోతుంది. అంటే ఏంటి? బుధుడిని కంట్రోల్ చేసేది ఏమిటి అంటే కుజుడు కంట్రోల్ చేయగలుగుతాడు. కుజుడు బుధుడిని కంట్రోల్ చేస్తాడు. పడదు అని అంటారు కానీ కంట్రోల్ చేస్తాడా? అంటే ఈ ఎనర్జీ ఎక్కువైతే అది కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఈ బుధుడు అంటే దీనికి అధిష్టాన దేవత ఎవరు? విష్ణువు. అవును సార్. విష్ణువుకు ఉన్నటువంటి రూపాల్లో లక్ష్మీ నరసింహస్వామి రూపం ఒకటి. అంటే బుధుడి యొక్క ప్రభావం విపరీతంగా పెరిగిపోయినప్పుడు, ఇప్పుడు చూడండి, నర్వస్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి కొంతమందికి. నర్వస్ ఇబ్బంది ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే, మన ఈ ముల్లంగి ఆకు ఉంటుంది, ముల్లంగి ఆకు జ్యూస్ చేసుకొని అందులో మిరియాలు ఇలాంటివి వేసుకొని తీసుకుంటారు. నర్వ్స్ బలపడతాయి అంటారు. అవునా? అంటే ముల్లంగికి ఎవరు కారకుడు? ఆకులకి బుధుడు. ఈ ఏదైతే మనం ఇప్పుడు ఈ మిరియాలు ఇవన్నీ కొంచెం ఘాట్ అయినటువంటి విషయాలు కుజుడు కారకుడు. అందుకని విష్ణు స్వరూపమే నరసింహస్వామిగా మారినటువంటి ఎనర్జీతో కనెక్ట్ అయినప్పుడు నీకు నర్వస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అది తగ్గిస్తుంది. అప్పులు సంబంధించిన ఇష్యూస్ ఉంటేనేమో ఈ మంత్రం చేసుకోవడం ద్వారా సెట్ అవుతుంది. సింపుల్. కానీ అర్థం చేసుకోగలి, దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు తగ్గిస్తుంది? చిన్న ఇక్కడ ఇంకో చిన్న ఇది చెప్తాను. మనకి శాస్త్రంలో సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభల ప్రదాహ అనే శ్లోకం ఉంది. అంటే ఏమిటి? ఈ త్రికోణాధిపతులు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడు కుజుడు కనుక యాక్టివ్ అయితే రవి ఆటోమేటిక్ యాక్టివ్ అవుతాడు. ఎందుకంటే కుజుడికి కోణస్థానం ఈజ్ రవి. రవి ఏదైతే ఉందో, రవి అంటే ఏమిటి అంటే ఇక్కడ సూర్య భగవానుడు అప్పులను తగ్గించేవాడు. 5వ అధిపతి, న్యాచురల్ 5th లార్డ్. అంటే నీ ఆలోచన విధానం, నేను అసలు ఎందుకు అప్పు చేయాలి, ఎందుకు ఇచ్చేస్తున్నాను, నేను అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి చెప్పాలంటే. సో అందుకని ఎవరైనా సరే ఏదైనా ఒక అప్పు చేయాలన్నా, అప్పు క్లియర్ అవ్వాలన్నా లక్ష్మీ నరసింహస్వామి యొక్క రావలంబ స్తోత్ర పఠనం, అందులో ముఖ్యంగా రుణ విమోచన స్తోత్రం కనుక పఠిస్తే బాగుంటుంది. అయితే ఇందులో రకరకాలుగా చేస్తారు. రుణ విమోచన చేస్తూ మిరియాలు హోమంలో వేసుకొని చేసేది ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువగా తీవ్రంగా ఉంది, ఎందుకంటే రుణం వల్ల గొడవలు జరుగుతున్నాయి అనుకోండి. ఆ రకంగా చేస్తూ బిల్వపత్రములు మిరియాలు కలిపి హోమం చేస్తారు. రెండు కలిపి హోమంలో స్వాహాకారంతో చేసేది ఉంటుంది. అలాగే అలా కాదండి, తీవ్రమైన గొడవలు మరీ ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు ఇదే మంత్రం చేస్తూ అభిషేకం కూడా చేస్తారు. శివుడికి లక్ష్మీ నరసింహస్వామి పసుపు నీటితో అభిషేకం చేస్తారు. ఈ రకంగా చేస్తూ పెసలతో కూడినటువంటిది పదార్థాన్ని, పెసరన్నం, పెసరపప్పు వేసిన అన్నంతో నైవేద్యం పెడతారు. ఇలా గనక చేసినట్లయితే వీళ్ళకి రుణ విముక్తి అనేటువంటిది తగ్గుతుంది. వీళ్ళలో ఏమవుతుందంటే, ఇప్పుడు బుద్ధి చూడండి, చాలా మంది అప్పులు అయిపోయి బుద్ధి మందగిస్తుంది. ఏంటో
అంటే వాడు అన్ని ఆపేస్తాడు. అవును సార్. అన్నీ ఆపేసి ఏమీ చేయకుండా రుణాలు వాళ్ళు ఫోన్లు చేస్తుంటే వాళ్ళు ఫోన్లు ఎత్తకుండా ఎక్కడో తిరుగుతూ ఇల్లును వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి వాడి బుద్ధి అసలు ఏం చెయ్యాలనేది యాక్టివ్ లేకుండా పోయింది. సార్. ఈ కుజ సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామి చేస్తే నేను చేయగలను, ఉమ్. నేను ఎలాగైనా చేయగలను. నన్ను ఇప్పుడు ఆ, ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడికి ఎంత నమ్మకం అంటే అన్నిటా ఉన్నాడు. సింహం చూస్తే సింహంలోనే కనిపిస్తున్నాడు, ఏనుగు చూస్తే ఏనుగులోనే కనిపిస్తున్నాడు, సముద్రంలో తీసుకొని పడేసినా సరే అక్కడ అదే నీటిలో పాట కూడా పాడుకుంటున్నాడు, అవును. జ- నీవే కదా అనుకొని. అవునా కదా? అవును సార్. అంటే ఏంటి, ఆ తత్వం వచ్చేస్తుంది మనిషికి ఫస్ట్. సర్వము అతనే ఉన్నాడు, మొత్తం వ్యాపించి ఆయనే ఉన్నాడు అనేటువంటి తత్వం వచ్చేసినప్పుడు మీరు ఏదైనా సరే కాన్ఫిడెంట్ చేయగలుగుతారు. ఒక ధైర్యాన్ని పెంచుతుంది. లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం ధైర్యాన్ని పెంచుతుంది, Sure. ఆపద నుంచి బయటపడేస్తుంది. మీరు ఆదిశంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతం కనుక చూసుకుంటే ఆయన పరకాయ ప్రవేశంలో రాజు శరీరంలోకి వెళ్ళి అక్కడ ఆయన సమాధానం కోసం అక్కడికి వెళ్తాడు వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్కి. అవును సార్. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక శత్రువు అతని శరీరాన్ని దగ్ధం చేద్దామని చూసినప్పుడు ఆయన ఏం ఏం చేశాడు, అక్కడ కరావలంబ స్తోత్రం చేశాడు. అంటే ఏంటి, ఇంకా నీకు ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా రక్షించేది ఎవరు? నరసింహస్వామి. నరసింహస్వామి ఎలా అండి, న్యాచురల్ ఎయిత్ లాడు కుజుడు. ఎయిత్ అంటే ఏంటి, ఆయుష్ ఇచ్చేస్తాడు. ఇస్తాడు అన్నమాట. అలా అంటే నాకు విపరీతమైన కష్టాలు ఉన్నాయి, విపరీతమైన అప్పులు ఉన్నాయి, నాకు చావు తప్పితే ఇంకో శరణ్యం లేదు అనుకునేటువంటి వారు ఇది గనక చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. ఓకే. రోజుకి ఒక్క పర్యాయం చేస్తే ఒక సరిపోతుందా సార్? పర్యాయం చేసినా చాలు. ఇక్కడ ఏంటంటే ఒక పర్యాయం చేస్తున్నాం 10 పర్యాయాలు చేస్తున్నాం అని కాదు, మ్మ్. మీ మనసులో పూర్తిగా నరసింహస్వామిని నిండిపోవాలి. రైట్ సార్. ఆ ప్రహ్లాదుడికి నిండిపోయినట్టుగా మ్మ్. ఆటోమేటిక్గా అది జరుగుతుంది. అద్భుతం సార్. వీటికి ఏమైనా అంటే మొదలు పెట్టేటప్పుడు ఎప్పుడు మొదలు పెట్టాలి, నియమాలు ఏమైనా పాటించాలా, అలాంటివి ఏమైనా ఎప్పుడైనా ఉంటాయా సార్? సరే ఇట్లాంటివి మొదలు పెట్టేటప్పుడు మ్మ్. పంచమి, మ్మ్. రోహిణీ నక్షత్రము, మ్మ్. లేకపోతే సప్తమి, ఏకాదశి, అష్టమి మ్మ్. ఇలాంటి వేళల్లో మీరు కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మ్మ్. బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. నియమాలు ఏమైనా ఉంటాయా సార్? నియమాలు అంటే ఒకటేనమ్మా, ఎప్పుడైనా సరే ఏ తాంత్రిక సంబంధించింది కావచ్చు, అంటే తాంత్రికం అంటే పలానా పదార్థాలతో చేసేది కావచ్చు, ఏదైనా సరే చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏమిటంటే ఒక 40 రోజులు విడిగా చేస్తున్నాము, ఆ, సార్. బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. రెండవది ఏమిటి అంటే దీంతో పాటు ఆ 40 రోజులు కూడా కొన్ని నియమాలు, అంటే ఏమిటి, ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం, మౌనంగా ఉంటూ ఎంతసేపు లోపల స్వామిని స్మరించుకుంటూ మీ పనులు మీరు చేసుకోవడం, Right. ప్రతిదీ కూడా ఆ స్వామి వారికి సమర్పిస్తూ ఉండడం, ఇవి ప్రధానంగా చేయాలి. Right. వీలైతే ఆ 40 రోజులు కాస్త నేల మీద నిద్రపోవడము. ఓకే, వీలున్నప్పుడల్లా కూడా నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీకు ఎవరికైనా అప్పు ఉంది అనుకోండి, ఆ, సార్. చక్కగా ఒక పేపర్ తీసుకొని ఒక మార్జిన్ కొట్టుకొని మీరు ఎంత అప్పు ఉంది, ఎంత తీర్చాలి, ఎన్ని నెలల్లో తీరుతుందని సబ్కాన్షియస్ మైండ్కి మీరు చెప్పేసేయండి, రాసుకోండి నీట్గా. ఒకవేళ మధ్యలో మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఇంకొంత ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, అప్పుడు ఏమవుతుంది, మీ సబ్కాన్షియస్ మైండ్కి ఫస్ట్ ఎప్పుడైతే మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదేమవుతుందంటే మీకు ఒక క్లారిటీ ఉంది మైండ్లో, దానికి అనుగుణంగా అది వర్క్ చేయడం మొదలు పెడుతుంది. మీకు అంతే టెన్షన్ కదా? ఉండదు. ఫస్ట్ yeah. ఏమైపోద్దంట, ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలి, తిరుపతిలో కార్లో వెళ్తున్నాం, ఎంత డిస్టెన్స్ ఉందో తెలియదు, ఏంటి ప్రతి అరగంటకి ఇంకా తిరుపతి రావట్లేదండి, ఇంకా తిరుపతి రావట్లేదండి రాదు. అనుకుంటాం. రాదు. అదే గనక లేదు, కారులో ఒక 6 గంటలు 7 గంటల సేపు జర్నీ అని ఫిక్స్ అయ్యాం, పొద్దున్న స్టార్ట్ అయ్యాం కదా, ఓకే ఈవినింగ్ 4 కల్లా వెళ్ళిపోతాము అని ఫిక్స్ అయినప్పుడు Yeah. మనం ఇంకా ఏమీ ఉండదు, వెళ్తుంది ఇంక 4 అవ్వలేదుగా, వస్తుందిలే 4 కల్లా మనం చేరిపోతామంటాం. అలాగే మన సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడైతే ఇన్ని సంవత్సరాల్లో నా అప్పు తీరబోతుంది, ఇంత నెల కట్టుకుంటే అని మీరు ఎప్పుడైతే చెప్పారో ఒక క్లారిటీతో ఉన్నారు, దాని తగ్గట్టుగా మీ లైఫ్ ప్లాన్ చేసుకుంటారు, డెఫినెట్లీ. మీ మైండ్ బాగా పనిచేస్తుంది. మీకు క్లారిటీ ఉన్నప్పుడు మీ మైండ్ బాగా పనిచేస్తుంది, మీ మైండ్ బాగా పనిచేస్తే మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు, సరైన నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ జీవితంలో పైకి వస్తారు. ఖచ్చితంగా. ఆ క్లారిటీ లేకుండా ఏదో అయోమయంలో బ్రతుకుతూ ఆ అయోమయంలో ఉంటే మీరు ఫస్ట్ ఏమవుతుందంటే దేవుడి మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. చాలామందికి రెమెడీస్ చెప్తుంటే ఏమంటే మీరు చెప్తున్నారు మేము చేయలేకపోతున్నాం అంటారు, ఎందుకు అంటే ఎంతసేపు మైండ్లో అదే తిరుగుతుంది సార్. నువ్వు మైండ్లో తిరిగేదాన్ని ఫస్ట్ నువ్వు పేపర్ మీద పెట్టి క్లియర్ చేసుకో. ఎప్పుడైతే నువ్వు క్లియర్ చేసుకున్నావో ఆటోమేటిక్గా నీకు భగవంతుడి మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతావు. ఖచ్చితంగా. క్లమ్జీగా చేస్తే క్లమ్జీగానే ఉంటుంది రిజల్ట్. మీరు అక్కడ కూర్చొని పంచోపచార పూజ చేస్తున్నా అప్పుడు వాడే గుర్తుకొస్తుంటాడు, నైవేద్యం పెడుతున్నా అప్పులు వాడి గుర్తుకొస్తాడు, దీపం పెడుతున్నా అప్పులు వాడి గుర్తుకొస్తుంటే ఇంకెక్కడ కనెక్ట్ అవుతావు. అవును. అందుకని మీరు క్లారిటీతో ఉండి తర్వాత పూజ చేయండి అంటా నేను. పువ్వు వేస్తూ 5 లక్షలు అప్పు ఉంది బాబోయ్ అంతే కావాలి, ఈ రేట్లు ఎన్నున్నాయి, అన్ని లక్షల అప్పు బాబోయ్ అంటుంటే ఎట్లా అనుకుంటే ఎలా.
మారుతుంది రోజు. ఖచ్చితంగా నమ్మకంతో చేయమంటున్నారు. అంటే హా. ఒక క్లారిటీని మైండ్‌లో పెట్టేసుకొని అప్పుడు మీరు పూజకు కూర్చోండి. హ్మ్. దెన్ మీ అప్పులు ఖచ్చితంగా నెరవేరుతాయి. హ్మ్. అంటే క్లియర్ అవుతాయి. క్లియర్ అవుతాయి. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.